ఎట్లా రిమోట్ తెచ్చినావు? ఏమైంది? పొద్దాంకులు ఛానల్ పోతాయి న్యూట్లోకి వెళ్ళిపోతుంది, బంద్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, టీవీనే ఆఫ్ అవుతుంది. ఏం రా మారలే చూడు, నువ్వే చేసింది. నాకు బాగా తెలుసు. రిమోట్ మీ చేతిలోనే ఉంది, మీరే పెట్టినారు. అదిగో చూడు, ఇప్పుడు చూడు. ఆయమనే ఒత్తుకోండి, ఇప్పుడు నువ్వే ఒత్తుకుంటావు. నేను ఎప్పుడు ఒత్తినారా? చూడు, నువ్వు చేతిలో పట్టుకొని ఒత్తుకుంటా. నేను ఒత్తలేదురా. చూడద్దా, ఇప్పుడు పెట్టుకుంటాను ఛానల్. పెట్టుకో, ఒత్తద్దు. ఏంది ఒత్తుతానరా? నేను ఇట్టపోయి లే చేస్తా. నేను ఎవరేం చేశానని వస్తాను కాబట్టి అదే కదా నువ్వు పెట్టుకోండి. నాకు పిచ్చి వచ్చేస్తుంది. మనం ఏమైనా చేసేకైతుందా చెప్పు. మళ్ళా న్యూట్లే అది ఎంత బాగా అది ఎన్నుకోకుండా ఏమైంది? మంచి దాంట్లో ఇది తొక్కులాడద్దు. అవంతా కవే ఎట్లా పడతానైరా? పోద్దమ్మా చేతుల్లో ఏలు నువ్వు పెట్టి సచ్చిన. అది అలవాటు కదా, నన్ను గొంతు వస్తుంది. ఇదేంది ఆపాయా? ఏం కరెంట్ అప్పుడే బాయా? మళ్ళా ఆఫ్ అయింది కదా, చూడిపోయింది. మళ్ళీ ఏమది? చూడు, రిమోట్ లేదు ఈడ. ఇదేంది చిత్రంగా ఆఫ్ అవుతుంది? అట్లా ఆఫ్ అయ్యా? బతు బాగా మంచి సీన్ జరిగేటప్పుడే పోతుంది. దీనికి ఏం ఉండమయ్యా. ఇదిగ్గా పెట్టు, అది మా టీవీ పెట్టేంత వరకు కానీ తట్టుకోలేరే. మళ్ళీ బాగా జరిగేటప్పుడే పోతుంది. యాలంత పిచ్చి సీరియల్ పిచ్చి. ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందం. నీ పిచ్చి నీకు ఆనందం, నా పిచ్చి నాకు ఆనందం. మీరు సెల్లులు చూస్తాలే, అట్లా నేను టీవీ చూస్తా. అయ్యో అడ్వర్టైజ్ వస్తుంది. నిమిషానికి వేసేస్తారు అడ్వర్టైజులు. ఆ సీరియల్ చూపించేది ఇంత, ఇది వేసేది ఇంత. మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 వరకు, మళ్ళీ రాత్రికి 7. మధ్యాహ్నము 12 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి 12 గంటల వరకు. సాయంత్రం గ్యాప్ ఇస్తారు కదా. మళ్ళీ నువ్వు చెప్తా అంటే 5 గంటల వరకు, 6 గంటల వరకు. మళ్ళీ మ్యూట్ అయింది, నేను మ్యూటే నొక్కలే. అయ్యో మళ్ళీ ఆఫ్ అయ్యా. ఏమొచ్చింది? ఏందొత్తుతానవు తల్లి నువ్వు? నేను అట్లా చేస్తానవు. నేనేం వత్తలే. చూడు, మళ్ళీ అదేందో పెడతావు. ఆన్ చేసిన ఉండండి, పెట్టేస్తా. పెట్టండి, మీరే పెట్టు. పెట్టినా అడ్వర్టైజ్ వస్తుంది. అడ్వర్టైజ్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది సీరియల్. ఎంత మిస్ అయినది. ఏం సీరియల్ వస్తే అవి 2 సేపు ఉండండి, అడ్వర్టైజ్ వచ్చేంత వరకు కానీ తట్టుకోలేరే. పెడుతుంది ఇప్పుడు. కుట్టి హాస్పిటల్, అమ్మ వాళ్ళ అమ్మ కుట్టి వాళ్ళ అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది. వద్దా, పాపే మా జీవన జ్యోతి. జీవన జ్యోతి, జ్యోతి వచ్చింది. అది జరుగుతూ ఉంది. అది వాళ్ళ జ్యోతి వాళ్ళ అత్త.
ఇప్పుడు చూడండి. ఏంటమ్మా తల్లి ఇట్లయితుంది. అదే మళ్ళా ఇప్పుడన్నా రా, మళ్ళీ అప్పుడే అడ్వర్టైజా? ఏం ముందా మయ్యా అంతేగా. ఇదేంది, అది వేరేదా? ఏంది పొద్దు అట్లా అవుతుంది? ఏం చేస్తాను? నేనేమన్నా చేసిన రిమోట్ మీ మళ్ళీ అది ఎక్కడ అట్లా మారిపోయింది? ముందమయ్యా పొద్దు సమానమునా. అదేంటి పొద్దు మళ్ళా మారిపోయా? నేను అసలు వద్దని కూడా వస్తలే. నేనేం నాకు తెల్లా ఏమన్నా రిమోట్ ఏందొత్తినావో అంట. ఎందుకు వత్తుతా? ఎందుకు అట్లయితుంది అసలు? నాకేం తెలుసు. ఏమొచ్చిపోతాను తల్లి దీనికి. జ్వరం వచ్చింది కదా దీనికి. దానికి కూడా జ్వరం వచ్చింది. ఇది రిమోట్ ఏమన్నా డొక్కుదేమో. కొత్తదే కదా. కొత్తదే. నీ మొగుడిని తెమ్మన్నానా? నీ మొగుడు బలి తెచ్చింటాడు. వస్తాందిలే పరంబోకి డొక్కు తెచ్చి మళ్ళా వేరేది అని చెప్తా. నా కొడుకు రిమోట్ తెచ్చినాడు. డొక్కు నా కొడుకు, సూపర్ నా కొడుకు. ఆడరా కాదు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటాంటప్పా. అసలు నిజంగా నువ్వే ఫోన్ చేసేది. ఏమి 1 lakh సబ్స్క్రైబర్స్కి బూందీ కావాలా, నీకు లడ్డు కావాలా? నీకు కావాలేమో చూడు, బూందీ లడ్డు. చెప్పు, ఏది కావాలో చెప్పు. నాకే బూందీ వద్దు, లడ్డు వద్దు నాకు. సరే రాలే. ఈ నా కొడుకు ఎంత కొవ్వు. చెప్పు చెప్పు, ఇక్కడ షాప్ దగ్గర ఉన్నా. రాలే, ఇంటికి రా. ఇప్పుడే ఏం నేను వేరేది మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడతావు. రాలే. ఏం రిమోట్ తెచ్చినావు రా నువ్వు? రా లోపలికి రా, ఇంట్లోకి రాలే ఫస్ట్. రిమోట్ కాదు. నువ్వు ఫస్ట్ నేను రిమోట్ది మాట్లాడతాను, రిమోట్ది మాట్లాడు. ఏం లే, డొక్కు రిమోట్ తెచ్చి అదంతా కదే ఛానల్లో మారిపోతానే, అది ఆఫ్ అవుతుంది. ఏందిలే సీరియల్ చూసుకోకుండా నేను. బ్యాటరీస్ తీసిపెట్టు ఒకసారి. నువ్వు రావాయ్. తీసిపెట్టు చెప్తా. కొత్త రిమోటే కదా అత్త, ఎందుకు అట్లా అవుతుంది? ఏమమ్మా నా కొడుకు ఎట్లా తెచ్చినాడు తెలుసు. ఏం డొక్కు తెచ్చినాడు. ఇప్పుడు యాది పెట్టినావు? స్టార్ మానే పెట్టినా. యాది పెడతా? అదిగో ఆ సీరియల్లో వస్తాను. ఏంది పొద్దు మళ్ళీ తీసే పెట్టినా. ఇదిగో యా రిమోట్ తెచ్చినాడు. ఇదిగో కొత్త రిమోట్ కవర్లో పెడదాం. మళ్ళీ ఇది అవుతుంది. ఏంది పొద్దు ఏందొద్దు తనవు? నేనేం వద్దులే అత్తయ్య. ఇదిగో ఇక్కడ ఏందో పొద్దు సమానము. అంత పిచ్చి అయితే ఎట్లా అత్తయ్య? ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందం అని చెప్పినాను కదా. నాకు ఇష్టము సీరియల్. అబ్బాయి ఇది మంచి సీరియల్. ఏమి ఇదే నేను చూడలేదు. కొత్తదా ఇది? సాయంత్రం వచ్చేది కదా ఇది? అవును, రాత్రి వచ్చేది. టైం చేంజ్ చేసినారా? మళ్ళీ కదా ఇప్పుడు రావాల్సిందే. మళ్ళీ తీసేసినారు. మళ్ళా ఏం పొద్దు మళ్ళా నాకు మళ్ళా న్యూట్ బాయా. నా సెల్ పగలగొడతా నేను దీన్ని, రిమోట్ని. అయ్యో రామా, ఏంది నేను న్యూట్ తీసేపోతే ఛానల్ మారిపోతానే. టీవీ పోతుంది అత్తయ్య, యాదంటే నొక్కితే. ఓర్ని అయ్యో, ఇంకా నేను రిమోట్ పగలగొడతా నేను.
పిచ్చి కోపం వస్తుంది. ఏంది నా కొడుకు రాలే? ఫోన్ చేయండి ఇంకోసారి. మళ్ళా మ్యూట్ పడింది. రాలే ఇంటికి, ఎన్నిసార్లు పిలిచాలా నిన్నే? నాకేందుకు బూందీ? నీ తలకాయ కొట్టుకో బూందీ లడ్డు అని. నీకేమైనా తినిబిద్ది అవుతుంది అంటే నువ్వు తిన, నా మీదకి ఎంత వస్తున్న వేళ? ఏ అత్తయ్య స్వీట్ తినరు చూసుకొని రాలే, నేను తింటానా? అది విష్ణు స్వీట్ తినరు కదా, బిర్యానీ విష్ణు. ఆ బాబు బిర్యానీ తినిబిద్ది అవుతుంది, నా మీద నొక్కుతుంది. నీకు బూందీ లడ్డు తినిబిద్ది అవుతుంది, నువ్వు నా మీద నొక్కుతాను. బాగున్నారన్నప్ప ఇద్దరు. అయ్యో రామా రామా. ఏ అత్తయ్య స్వీట్ తిందే? స్వీట్ తినదు కదా. రారా ఫ్రాన్స్ వద్దు, నీ బొంద వద్దు, రారా నువ్వు బయటికి రారా ఇంట్లోకి. ఫస్ట్ ఫ్రాన్స్ ఇక్కడ దొరుకుతాయి విష్ణు? ఫ్రాన్స్ ఇక్కడ దొరుకుతాయా? నాకు వద్దులే. దొరుకుతాయి అత్తయ్య ఫ్రాన్స్? ఏమో నేను తెలీదు. ఫ్రాన్స్ అంటే రొయ్యలు కదా, దొరుకుతాయి. రారా. ఎర్రగా ఎట్లుంటాయి లేలే? ఎర్రగుంటాయంట సొగిలి నా కొడుకు. నువ్వు రాలే, నువ్వు రా ఫస్ట్. రిమోట్ పగలు కొడతానా నేను? మొన్ననే కొత్తది తెచ్చినావు, తెచ్చినావో డొక్కు తెచ్చినావు నువ్వు. ఏది పని చేస్తుంది? రాలే చూపిస్తురా. ఏం బూందీ తొందరగా రారా. బూందీ నాకు అవసరం లేమా, నీ గాలిని తెప్పించుకొని తిను. చూడు పని చేస్తాంది రిమోట్. బూందీ వద్దు, లడ్డు వద్దు. బిర్యానీ అమ్మా నాకు వద్దు తల్లి. సీరియల్ వాళ్ళతే కర్మ నాయన. కరెంటు బాయ్ మళ్ళా. కరెంటు పోలే, అది కూడా ఆడ లైట్ వెలుగుతుంది, కరెంటు పోయి అంటే మళ్ళీ ఎందుకు ఆఫ్ అవుతుంది? చూడు మళ్ళీ ఏమిది? ఏంది పొద్దు? కొంచెంసేపు సెల్లో ఉన్న చూడండి. సెల్లులో నాకు ఇష్టంలే, మాటలు రావు. అయ్యో దుంపదేగా ఉందా మొయ్యా. ఇంకా నేను ఇంకా నాకు పిచ్చి కోపం వస్తుంది. ఈరోజు అన్నంగా కొడతా, తుండ్లు అయిపోతుంది ఇది. ఎవడు రాకుంటే బిరిగ్గా. అబ్బా అయ్యో నాకు చేయలే, నొప్పి పుడతాను ఇది రాకోకుండా. ఇంకేమొచ్చిపోతుంది. అయ్యో ఎట్లా చేసే తల్లి నేను. ఇక్కడ అండి నేను పెడతా. మళ్ళీ ఇది పోతే ఈ జీవన తరంగాలలో రామా ఇంకెట్లరా దేవుడా. పండుగ చేసుకొచ్చాను వచ్చినాడు నా కొడుకు. యాడికి వచ్చినావురా నువ్వు? రారా, ఈడ ఉండి ఫోన్ ఎత్తుతావు కదరా. ఏంటి మమ్మీ ఎవడు? ఎట్లా రిమోట్ తెచ్చినావు? ఏమైంది? పొద్దాంకులు ఛానల్ పోతాయి, న్యూట్లోకి వెళ్ళిపోతుంది, బంద్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, టీవీనే ఆఫ్ అవుతుంది. ఏం రా ఎట్లా రిమోట్ తెచ్చిపెట్టినావురా నువ్వు? చూపి ఆడైతుందో. మళ్ళీ ఇప్పుడు
ఎందుకు కాలే నిజమేనయ్యా పుల్లారావు. ఈ పాప ఏమో చేస్తుంది. అయ్యో రామా ఇక్కడ చూడు నేనేమి చేయలే. నువ్వేలే నాకు తెలిసిపోయింది కానీ రిమోట్ నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే ఉందిలే, నువ్వే చేసినావు నాకు తెలుసు. ఇప్పుడు 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 మారలే చూడు, నువ్వే చేసింది నాకు బాగా తెలుసు. రిమోట్ మీ చేతిలోనే ఉంది, నీ మీరే చేతిలో పెట్టిన. అదిగో చూడు ఇప్పుడు చూడు. ఆయమనే ఒత్తుకోండి, ఇప్పుడు నువ్వే ఒత్తుకుంటావు. నేను ఎప్పుడు వచ్చినారా మళ్ళా చూడు నువ్వు చేతిలో పట్టుకొని ఒత్తుకుంటా. నేను వత్తలేదురా. చూడద్దా ఇప్పుడు పెట్టుకుంటాను ఛానల్. పెట్టుకో, ఒత్తద్దు. ఏంది వత్తుతానరా నేను ఇట్టపోయి లే చేస్తా. నేనే ఎవరేం చేశారని వస్తానే కత్తికి అదే కదా నువ్వు పెట్టుకోండి. ఇది నాకు పిచ్చి వచ్చేస్తుంది. ఎవరేం చేస్తామ్మా దానికి చెప్పు, మన చేతిలో ఏమైనా ఉంటుందా? మనం మనం ఏమైనా చేసేకైతుందా చెప్పు, మన చేతిలో ఏముంటుందమ్మా? మళ్ళా నీట్లే అది ఎంత బాగా అది ఎన్నుకోకుండా ఏమైంది మంచి దాంట్లో ఇది తొక్కుదాడద్దు. అవంతా కవి ఎట్లా పడతానైరా పోద్దమ్మా చేతుల్లో ఏలు నువ్వు పెట్టి సచ్చిన మళ్ళా పక్కన పెట్టు. ఏం 1 lakh సబ్స్క్రైబర్స్ కి బూందీ కావాలని అమ్మనే అడిగింది. నేను ఎప్పుడు అడగలే బూందీ. నేను తిన్ను బూందీ పోసుకొని. బూందీనా లడ్డునా? నువ్వు లడ్డు తిన్నా నీ మొగుడు బూందీ తింటాడు. మీరు కాదు నేనేం తిన్నా. ఆ కవర్ ఏమైనా ఒత్తుకుంటుందా చూడు ఒకసారి. ఎందుకు ఒత్తుకుంటుంది? కవర్కి ఏమైనా చేతులు ఉన్నాయా? కాదమ్మా అది సాఫ్ట్ గా నీకు సాఫ్ట్ లేనప్పుడు చూడద్దా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు ఓపిక నశించిపోయింది, ఇంకా నా చేత కాదు. ఎవరేం చేస్తారు? ఇది ఒక్కసారి చూస్తాను సెల్ రిమోట్ పగలగొట్టి పారేస్తా, తొక్కుతో వేసి నేలకేసి. కొత్త కదా రిమోట్. కొత్త రిమోట్ బుడుక్స్ ఒరిజినల్ అది. నీ మొగుడు ఎట్లా తెచ్చినాడో లేమ్మా. D2H తెచ్చినాడు. డొక్కు తెచ్చినాడు. D2H ఆడ చిలకలు చూడు, వాళ్ళిద్దరు లవర్సా? ఏం పెళ్లి ఫిక్స్ అయిందా? కరెంట్ పోయింది. అంత మంచి కరెంట్ ఉంది ఆడ లైట్ పడతానులే, నువ్వు అట్లే చెప్తావు. అంత మంచి సీన్ బాయ ఏందో మంచి మంచివన్నీ పోతాయి. ఎవరికి ఎవరు సొంతము? చెప్తాలేమో ఏముంటుంది, మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని ఆ తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఏదో థియేటర్ చూసుకొని పెళ్లి చేసుకుంటారు అంతే. అదే నీకు చాలా ఎక్స్పీరియన్స్. థియేటర్ లోనా? అంతే ఇంకా ఏళ్ళ అయిపోతా. నాకేం ఇగ్గద్దులేరా. వెర్రీ రీజనబుల్. వద్దమ్మా అమ్మా వాడి అక్క నాకు అట్టే రేగిపోతుంది. నాకు ఇది నా చేయిలో ఒప్పి కుడతానే. ఒత్తుకోవద్దు బుడుక్సు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, వస్తే రావండి, నేను పోతే పోనేవండి. నిన్ను కోరి నిన్ను కోరి ప్రేమ మీద అభిప్రాయం ఏముంటుందమ్మా? ప్రేమే ఉంటుంది. మ్యూట్ ఎందుకు పెట్టామమ్మా? మళ్ళా నాయన నేను ఎందుకు పెడతాను? తొక్కులాడద్దు. ఎవరో వచ్చినారు చూడు, గేట్ చేద్దామని చూసి రాబో. వస్తారు పోయిరాబో. రిమోట్ ఇస్తే బాగా ఇప్పుడు. బాగుంది కదా మా సీరియల్. ఏంది మా అట్టపడేసి పోతున్నా కొత్త రిమోట్. కొత్తది మా రిమోట్, అది పోతాది. ఎప్పుడైనా కానీ కూల్ గా ఉండాలి చూడు. కొత్తది అది, ఇంకా కవర్ కూడా ఎంతసేపు ఉంటారు కూలు? అది ఏమన్నా పోతానే ఉన్నాయి ఛానల్లో. బంద్ అయితానే ఉంది, బంద్ అయితానే మొత్తం కూడా ఆపరేట్ అవుతానంటే ఎట్లా? నేను అది చూడద్దా సీరియల్? నిజమేనయ్యా పుల్లారావు.
దాని ఇంకా టెన్షన్ లో నేను ఏంది ఏందో ఏమని ఎట్లా చూడాలా? నేను చెప్తానులే స్టోరీ. నువ్వు స్టోరీ చెప్పేకేనా టీవీ పెట్టుకోండేది? అంతేగా. ఏముంటుంది, వాళ్ళు రాత్రికి ఒకరు వాళ్ళ ఇంటికి పోతారు, ఇంట్లో పోయి భోజనం చేసుకొని పనుకుంటారు అంతే. నువ్వు కూడా భోజనం చేసి నువ్వు పోయి పనుకోపో. గుత్తొంకాయ